ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పొలాల అమావాస్య అంటే ఏమిటి, పొలాల అమావాస్య పూజా విధానము, విశిష్టత గురించి తెలుసుకుందాము. పొలాల అమావాస్య అనగా పోచమ్మకు పూజ చెయ్యడము. పొలాల అమావాస్య భాద్రపద మాసంలో ముందు వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలగలేదని బాధపడుతున్న స్త్రీలు, కొంతమందికి సంతానం కలిగి చనిపోతూ ఉన్న స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పొలాల అమావాస్య పూజా విధానం గురించి తెలుసుకుందాము. పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను, మన ఆనవాయితీ ప్రకారము కొంతమందికి 2 తోరాలు ఉంటాయి, కొంతమందికి 4 తోరాలు, మీ ఆనవాయితీ ప్రకారం తోరాలను కట్టుకోవాలి. అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలకను పెట్టి పూజ చేసుకోవచ్చును. తర్వాత మంగళగౌరీదేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహనం చేసి షోడశోపచారాల పూజ చేయాలి. 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కథను చదువుకొని అక్షంతలను శిరస్సున ధరించాలి. అనంతరము మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి నైవేద్యం పెట్టని 9 బూరెలను, ఒక తోరాని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. తర్వాత కంద మొక్కకు ఒక తోరాని కట్టి మరొకటి తను మెడలో కట్టుకోవాలి. మిగిలిన తోరాని తన ఆఖరు సంతానం మూలలో కట్టాలి. ఇంకా సంతానమే లేని వాళ్ళు ఇక్కడ సంతానం కోసం మనం పూజ చేస్తున్నాం కాబట్టి పిల్ల కంద మొక్కకు కట్టాలి. ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు గారెలు అమ్మవారికి సమర్పించాలి. మగపిల్లలు కావాలనుకునే వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం, అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమం విధించారు. పొలాల అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణమ్మ అనే ముత్తైదువ ఉండేది. ఆమెకి పొలాల అమావాస్య రోజు సంతానం కలిగేది. మళ్ళీ పొలాల అమావాస్య రోజు ఆ సంతానం చనిపోయేది. ఆ చనిపోయినటువంటి బిడ్డను తీసుకొని పోచమ్మ గుడి దగ్గరలో తవ్వి ఆ బిడ్డను పాతిపెట్టేది. మళ్ళీ పొలాల అమావాస్య నాడు సంతానం కలిగేది. మళ్ళీ ఆ సంతానం చనిపోతే ఆ బిడ్డను గుడి దగ్గర పాతిపెట్టేది. ఇలా చాలా సంవత్సరాలు గడిచాయి. ఇలాంటి సందర్భంలో పోచమ్మ తల్లి బ్రాహ్మణమ్మను అడిగింది, అమ్మ, అందరూ నాకు గారెలు, బూరెలు, పరమాన్నం అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. నువ్వు మాత్రం ఎప్పుడూ సంవత్సరం పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర పాతి పెడుతున్నావు. కారణం ఏమిటి? ఇలా ఎందుకు చేస్తున్నావు అని అమ్మవారు అడిగింది. దానికి బ్రాహ్మణమ్మ, నాకు ప్రతి సంవత్సరం సంతానం కలుగుతున్నారు, మళ్ళీ సంవత్సరానికి కల్లవారు చనిపోతున్నారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చేస్తున్నానని బ్రాహ్మణమ్మ చెప్తుంది. దానికి పోచమ్మ, నువ్వు గత జన్మలో చేసిన పాపం ఇలా ఈ జన్మలో అనుభవిస్తున్నావు. గత జన్మలో పొలాల అమావాస్య నాడు గారెలు, బూరెలు అన్నీ వండి ఎవరూ ఇంట్లో వాళ్ళు చూడకుండా లోపలికి వచ్చి దొంగతనంగా గారెలు, బూరెలు తినేదానివి. అలాగే పులుసు కూడా ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూసేదానివి. అందువల్లనే ఈ జన్మలో నీకు ఇలా ఈ బాధ కలుగుతుంది అని పోచమ్మ చెప్తుంది. దానికి బ్రాహ్మణమ్మ, అమ్మా నన్ను క్షమించు అని అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది. అమ్మా, నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పు అమ్మా అని వేడుకుంటుంది. దానికి అమ్మవారు ఒక కంద పిలకను తీసుకొని దానికి 9 వరసల దారాన్ని తోరణంగా కట్టి కంద పిలకనే పోచమ్మగా భావించి పూజ చెయ్యి అని అంటుంది. అమ్మవారు చెప్పిన విధంగా బ్రాహ్మణమ్మ పాటిస్తుంది. పూజ అనంతరము చనిపోయిన పిల్లలందరూ బ్రతుకుతారు. ఆనాటి నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తుంది.